ఒక అగ్రకులం అమ్మాయి చనిపోతే మొత్తం యంత్రాంగం వచ్చి కూర్చునేది ఆ రేవంత్ రెడ్డి కూడా హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించేటాడు. మరి దిక్కులేని మాదిగోళ్ళకి దిక్కు లేదుగా. మాదిగోళ్ళు కదా కూలినాలు చేసుకొని మాదిగోళ్ళు ఎవడొస్తాడు? మరి మీరు ఎవడు రాడు. వాడు చేసిందేమో మాదిగ అమ్మాయి అని పెళ్లి చేసుకోకుండా వాడు చంపేసిండు. మరి ఈ ప్రభుత్వ వ్యవస్థకి కూడా మాదిగానే అదే వివక్ష చూపించారు కదా. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి కదా. ఎంఆర్ఓ మీద పెట్టాలి, జాయింట్ కలెక్టర్ మీద పెట్టాలి, ఆర్టీఓ మీద పెట్టాలి. మా ఎమ్మెల్యే మా జాతి బిడ్డ అయిన మాదిగ కులంలో పుట్టిన విజయుడో పరాజయుడో తెలియదు. ఆ విజయుడిని ఇక్కడికి రానియకుండా చేసిన ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఎందుకు పెట్టాలి కేసు? మీరు ఇక్కడికి వచ్చి సందర్శించి ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి మీ నుంచి ఏదైనా సహాయ సహకారం ఇవ్వడానికి కనీసం విజిటింగ్కి రాలేదంటే వాడంతా పనిచేసిండో ప్రణయ్ అనేటోడు మీరంతా పనిచేసిండు. వాడికి కులం అడ్డం వచ్చింది, మీకు కులం అడ్డం వచ్చింది. ఒకవేళ వెలమ అమ్మాయో రెడ్డి అమ్మాయో చనిపోతే పలానా కాడ రెడ్డి అమ్మాయిని ఎవరో మహబూబ్ నగర్లో రేప్ చేసిండు. అక్కడ రేప్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండు, ఇదే సజ్జనారు చంపేసిండు. మరి ఇక్కడేం జరుగుతుంది? చంపినోడు ఆ ప్రణయ్ అనేటోడు ఈ అమ్మాయిని వాడుకొని ఈ అమ్మాయిని ప్రేమించని పేరు మీద ఇంత చేసి చివరికి ఆ ప్రణయ్ అనేటోడు మాదిగాని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా కుల వివక్ష చూపించిండు. ఎంఆర్ఓ కుల వివక్ష చూపించిండు, ఆర్టీఓ కుల వివక్ష చూపించిండు, కలెక్టర్ కుల వివక్ష చూపించిండు, జాయింట్ కలెక్టర్ కుల వివక్ష చూపించిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాదిగోళ్ళ అమ్మాయిని కుల వివక్ష చూపించిండు. ఆయనకు మీటింగ్లలో మాదిగోళ్ళు డబ్బులు కొట్టండి అని అంటాడు. మరి ఈ అమ్మాయికి సహాయం చేయవా? చనిపోయిన అమ్మాయికి అదే నీ వర్గానికి సంబంధించిందంటే హెలికాప్టర్ వేసుకొని వచ్చి సహాయం చేసిపోయేటోడు. ఈ సందర్భంగా అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ఒక కూలీ నాలి చేసుకునే ఒక కూలీ పని చేసుకునే వాళ్ళ అమ్మాయి స్టేట్లో ఫస్ట్ ర్యాంకు, డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి అంత చక్కగా చదువుకొని ఎంబీబీఎస్ చేసుకుంటా సెలవు దినాలు వస్తే కూలీ నాలి పని చేసుకొని ఆ కూలీ పైసలు జేబులో పెట్టుకుని మళ్ళీ ఎంబీబీఎస్ చదువుకుంది. ఇంత గొప్ప అమ్మాయి ఒక కుల రక్కస్ చేతిలో ప్రణయ్ అనే దుర్మార్గుడి చేతిలో చచ్చిపోయింది. అందుకనే ముఖ్యమంత్రి ఇంతమంది అధికారులు ఇక్కడికి రానందుకు చర్య తీసుకోవాలా. ముఖ్యమంత్రి కూడా స్పందించకుండా ఆయన రిలీఫ్ ఫండ్ నుంచి ఈ కుటుంబానికి సహాయం చేయకపోతే ముఖ్యమంత్రి మీద కూడా పోరాటం చేస్తాం, వ్యవస్థ మీద కూడా పోరాటం చేస్తాం. ప్రభుత్వ అధికారులు ఎందుకు రారో చూస్తాం. ఎంఆర్ఓ రాకపోతే ఎంఆర్ఓ ముందు కూర్చుంటాం, కలెక్టర్ రాకపోతే కలెక్టర్ ముందు కూర్చుంటాం. ఈ మొత్తం పకడ్బందీగా అమలు చేసి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి, ఇంట్లో బాబుకో అమ్మాయికో ఒక ఉద్యోగం ఇవ్వాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి పత్రికా మిత్రులారా ఈ విషయాన్ని మొత్తం కవర్ చేయాలని కోరుతా ఉన్నాం.